ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. మేము మారుతి ప్రసాద్కు టీటీడీ బోర్డు మెంబర్ ఇవ్వగలిగినాం. మా పార్టీ మేము చెప్పగిరి ప్రసాద్కు టీటీడీ బోర్డు మెంబర్ ఇవ్వగలిగినాం. నేను అవినాష్ రెడ్డి యొక్క సారథ్యంలో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి ఇవ్వగలిగినాం. నేను ఇంకొక అభ్యర్థిని కూడా చేయగలిగిన. మన ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు ఈ నియోజకవర్గానికి తప్పనిసరిగా ఆరవేశలలో ఒకరికి, నేను సూచించిన ఆరవేశలలో ఒకరికి టీటీడీ బోర్డు పదవి ఇవ్వాల్సిందే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించుకున్న మాట కూడా అవినాష్ రెడ్డి గారికి తెలుసు. నిన్న కూడా మన వాళ్ళకు రావాల్సిందే. అది కేవలం సిద్ధారాఘవయ్య కుమారుడికి తప్పనిసరి ఇవ్వాల్సిన పరిస్థితుల్లో మన ఊరి ఆర్యవేశ్యులకు మిస్ అయింది. రాబోయే నూతన ప్రభుత్వంలో కూడా ఒక్క దఫా తప్పకుండా ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి ఆర్యవేశ్యులకు టీటీడీ బోర్డు వరిస్తుందని చెప్పి మాట ఇస్తా ఉన్నాను. అన్న చెప్పినాడు ఇంకొకటి కూడా, ఆర్యవేశ్యులకు సంబంధించిన ఆస్తికి సంబంధించి అధికారం ఇవ్వాలని. మీకు చాలా విషయాలు తెలియవు. చంద్రాయుడి దేవాలయం గురించి, చెన్నకేశ్వర దేవాలయం గురించి అన్న మాట్లాడినాడు. అన్నకు ఆ విషయం తెలియదు, మీకెవరికి తెలియదు. చెన్నకేశ్వర స్వామి దేవాలయానికి ఈరోజు పాలక మండలి లేరు. చెన్నకేశ్వర స్వామి దేవాలయానికి పాలక మండలి లేరు. పాలక మండలి లేకపోవడానికి కారణం మీ సోదరుడు రాచమల్లు. కారణం, నేను లెటర్ ఇచ్చిన ప్రభుత్వానికి, ఆ దేవాలయానికి ఎవరైతే దానం ఇచ్చినారో, కట్టించినారో, చేసినారో వారి కుటుంబ సభ్యులకే అధికారాన్ని ఇవ్వమని చెప్పి నేను లెటర్ ఇవ్వడం వలన వారికి పాలక మండలి వేయకపోవడం వలన అక్కడుండే పాలక మండలి సభ్యులకు నా పైన కాస్తంత ఆగ్రహం కూడా వచ్చింది. చాలా వరకు ఆ ఫైల్ రన్ అయింది. చాలా వరకు ఆ పని వాళ్ళు చేసుకున్నారు. వారసత్వం ప్రకారమే వారికే అధికారాన్ని ఇచ్చే చర్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. నామా ఎరికలే ఆశ్రమానికి సంబంధించి ఆర్యవేశ్యులకు ఆస్తిని అప్పచెప్పే కార్యక్రమంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినాష్ రెడ్డి గారి నాయకత్వంలో గట్టిగా ప్రయత్నం చేస్తాం. రేపు కౌన్సిల్ సమావేశంలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ముగ్గురికి కోఆప్షన్ ఇస్తారు. ఒకటి ఓసీలకు ఇస్తారు, ఒకటి మైనార్టీలకు ఇస్తారు, ఒకటి మహిళలకు ఇస్తారు. అందులో ఒకటి ఆర్యవేశ్యులకు ఇచ్చే దానికోసం రాష్ట్రంలో ప్రయత్నం చేస్తారో చేయరో నాకు తెలియదు. కానీ ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం వరకు అయితే మీ సోదరుడు రాచమల్లు తప్పనిసరిగా ప్రయత్నం చేసి కోఆప్షన్ మెంబర్గా కౌన్సిల్కి ఒక ఆర్యవేశ్యుని తీసుకుపోయే ప్రయత్నం మీ బిడ్డ రాచమల్లు చేస్తారని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నా.